బాలయ్య బాబు గారి కెరీర్‌లోనే 'అఖండ 2 తాండవ్' అని ఈ సినిమాకి వచ్చినటువంటి ఓపెనింగ్స్ ఇంకా ఏ సినిమాకి కూడా రాలేదు. సో మరి 1 డే పూర్తయ్యే లోపు ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ రావచ్చు అని చాలామంది అయితే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు సీక్వెల్స్ వస్తున్నాయి అంటే రెండో పార్ట్లు వస్తున్నాయి అంటే మనం జనాలు ఒక హిట్ సినిమాకి రెండో పార్ట్ వస్తుందంటే చాలా అంటే ఎగ్జైట్ అయిపోతున్నారు అనమాట. అంటే ఆటోమేటిక్ హైప్ వచ్చేస్తుంది, అది చూడాలని క్యూరియాసిటీ వచ్చేస్తుంది అనమాట. సో మనం చూసుకుంటే బాలయ్య గారు కొద్దిగా 2020కి ఆ టైం ముందు ఏదో ఫ్లాప్స్లో ఉన్నారు, కొంచెం డౌన్లో ఉన్నారు, సినిమాలు బాగోట్లేదు, ఇంకా కెరీర్ అయిపోయింది అనుకున్నప్పుడు 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా చేయలేడు బాలయ్య పని అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు వచ్చిందండి అఖండ. బోయపాటి గారు వాళ్ళ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. అన్ని ఫ్లాప్లో ఉన్న బాలయ్య గారిని మళ్ళీ తీసుకొచ్చి ఒక నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చారు. అక్కడ నుంచి మొదలు పెట్టారు బాలకృష్ణ గారు. అంటే హిట్ స్ట్రీక్ సినిమాకి అన్ని వరుస బ్లాక్ బస్టర్లు అవుతూ వచ్చినాయి. అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, డాకు మహారాజ్ కానీ. సో ఎప్పటికెప్పుడు వచ్చినా కూడా ఆ టైంకి హాలిడే ఉన్నా నాన్ హాలిడే అయినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చుకుంటున్నారు. ఆ హిట్ స్ట్రీక్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకి ఒక 80 కోట్లు 90 కోట్ల మార్కెట్ ఉండొచ్చు, అలాంటిది ఆయన ఆ హిట్ స్ట్రీక్ మెయింటైన్ చేయడం గొప్ప. ఇంకా ఇతర సీనియర్ హీరోలు చూస్తుంటే వాళ్ళ పని అయిపోయినట్టే కనిపిస్తుంది. సో బడ్జెట్లో కానీ కొంచెం వచ్చే కలెక్షన్స్లో కానీ ఓపెనింగ్స్ అయితే అందరికి వస్తాయి, కానీ క్లోజింగ్ చేసే వాళ్ళకి అది ఆ స్ట్రీక్ అనేది ఉండాలి. సో ఎక్కడ మచ్చ లేకుండా ఫ్లాప్ అనేది లేకుండా వెళ్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అఖండ 2 దాదాపు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అఖండ 2 వచ్చింది, అఖండ సీక్వెల్. సో దీనిలో బోయపాటి గారు ఎంచుకున్న పాయింట్స్ కానీ అంతా కూడా రివ్యూలు కొంతమంది అదిరిపోతున్నాయి, కొంతమంది నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తుంటారు సోషల్ మీడియాలో, ఇంకా అది పక్కన పెట్టండి. కానీ ఓపెనింగ్స్ ప్రీమియర్స్ వేశారనమాట. అంటే ఈ మధ్యన కొంచెం పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా అర్ధరాత్రి 1 గంటల షోలు అవి కొంచెం ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఆ షోకి అంటే డే 1లో ఒక 6 షోలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ముందు రోజు నైట్ కూడా ప్రీమియర్లు వేసుకోవాల్సి వస్తుంది. అట్లా పుష్ప టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ మధ్యలో 1AM వేసి చూసారు, అది కూడా కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు సినిమాలకి. సో మళ్ళీ ఈ ప్రీమియరే బెటర్, ఎందుకంటే సెకండ్ షో లాగా చూసుకుని వెళ్ళిపోతారు మూవీ ఏ టైం కానీ ఆ ఉద్దేశంతో ఆ టైంకి ఇస్తున్నారు అనమాట. సో అట్లా నిన్న వచ్చిన ప్రీమియర్స్తో కలిపి అసలు అఖండ ప్రీమియర్స్ నుంచి దాదాపు ఏరియాకి 3-4 కోట్లు కలెక్షన్లు అయితే కనపడుతున్నాయి అనమాట, ఇది ఓన్లీ ప్రీమియర్ షోల మీదే. సో ఓన్లీ ఇక్కడ నైజాంలో చూసుకుంటే 3 కోట్ల పైన వసూలు చేసింది ప్రీమియర్ షోలతో. దాదాపు చాలా షోలు పడ్డాయి హైదరాబాద్లో, అన్నీ కూడా హౌస్ఫుల్స్తో అదిరిపోయిందని చెప్పొచ్చు. ఏపీలో ఇంకా సీడెడ్ అయితే చెప్పక్కర్లేదు, రాయలసీమ బాలయ్య బాబుదే. అక్కడ మొదటి రోజు సినిమాకి వెళ్ళడం ఒక ఇంటికి ఒకటి వెళ్తాడు అనమాట ఖచ్చితంగా సినిమాకి సీడెడ్లో. అది సీడెడ్ అంటే ఇంకా బాలయ్య గారికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి, అటు రామ్ చరణ్ గారికి, కొంతమంది మాస్ హీరోలందరికీ అది మంచి వాళ్ళు ఎలాంటి సినిమా చేసినా చూస్తారు, వాళ్ళకి అంత మార్కెట్ ఉంది అక్కడ. ఇంకా బాలయ్య బాబు గారి సినిమా వచ్చిందంటే వీరసింహారెడ్డి డే 1 ఇంకా చాలా మంది హీరోలు కొట్ల ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కూడా. సో ఆ రేంజ్ ఉంటుంది రాయలసీమలో బాలయ్య బాబు గారి క్రేజ్. ఈ సినిమాలో కూడా అటువంటి డైలాగులు కరప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ ప్రతి గడపలో నా అభిమానులు ఉంటారు అన్నట్టుగా ఒక డైలాగ్ పెట్టారు. సో అట్లా ఈ సినిమా ఇంకా కలెక్షన్ ప్రీమియర్లతోనే అంత తెచ్చుకుంది. ఇంకా డే 1 ఊపు మార్నింగ్ 7 AM నుంచి రోజుకి 5 షోలు స్లాట్ చేశారనమాట. అన్నీ కూడా హౌస్ఫుల్ ప్యాక్ అయిపోతున్నాయి. వీకెండ్ వరకు కూడా కొన్ని మెయిన్ సెంటర్స్లో అయితే ఆల్రెడీ ఇప్పటికే హౌస్ఫుల్స్ పడిపోయినాయి. సో ఇంకా జనాలకి స్లోగా పబ్లిక్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, మౌత్ టాక్ బాగుందని. సో ఇది అంటే ఇక్కడ మన దగ్గర చూస్తారు హిందీ బెల్ట్ కర్ణాటక సైడ్ వాళ్ళకు కూడా ఈ సనాతన ధర్మం పాయింట్ కానీ కనెక్ట్ అయితే సో ఇంకా లాంగ్ రన్లో ఎంత వెళ్తుంది అనేది మనం చెప్పలేము. కానీ డే 1 ఊపు చూస్తుంటే కనుక ఈజీగా అంతకుముందు వీరసింహారెడ్డి ఆయన కెరీర్ హైయెస్ట్ ఉంది 59 కోట్లు డే 1. సో దాన్ని మించిపోయి ఇది ఒక 70 కోట్ల దిశగా వెళ్తుంది. ఇంకా ఎక్కువ వెళ్ళినా కూడా అంటే ఇంకా జనాలు థియేటర్ల దగ్గర కూడా టికెట్ కొనుక్కోకుండా వచ్చేవాళ్ళు. ఇదంతా కూడా జస్ట్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్లో అనాలిసిస్తే. సో ఇంకా లైవ్లో వచ్చే వాళ్ళు తెలియని చేసుకోవడం తెలియని వాళ్ళు మాస్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీస్ వస్తారు కొంతమంది టికెట్లు కౌంటర్లో తీసుకుందామని. సో అట్లా వాళ్ళందరి వల్ల కూడా చూసుకుంటే 70 కోట్ల పై వచ్చేలకు కలెక్షన్ అయితే వచ్చేటట్టు కనబడుతుంది. సో అది 80 కోట్లు టచ్ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. అంటే హిందీ నుంచి కూడా కొంచెం కలెక్షన్ అనేది వస్తుంది కదా. సో ఓవర్సీస్లో ఇప్పటికే $500K అంటే ఒక రోజు ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా కూడా $500K తెచ్చుకుంది. మామూలు ఇంపాక్ట్ కాదు అది అసలు. అంటే ఒక వారం పోస్ట్ పోన్ అవడం సినిమాకి మరి ప్లస్ అయిందని అనుకోవచ్చు. అసలు కొంచెం లో బజ్ ఉంది అన్నారు సినిమాకి ముందు, ఆ పోస్ట్ పోన్మెంట్ అవడం వల్ల సినిమాకి హై బజ్ క్రియేట్ అయింది. సో ఈ డే 1 నెంబరే చెప్తుంది అనమాట బాలయ్య గారి పొటెన్షియల్ ఏంటి అని చెప్పి. సో ఇంకా తర్వాత మళ్ళీ గోపీచంద్ మల్లేన్ గారితో ఇంకోటి సినిమా దిగిపోతున్నారు. దానికి ఈ సినిమా వచ్చే ఉత్సాహం, ఆ రెట్టింపుతనం ఇంకా ఆ సినిమాతో కొడితే డబల్ హ్యాట్రిక్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ జనరేషన్లో డబల్ హ్యాట్రిక్ కొట్టిన రెండో హీరో అవుతాడు. అంటే బాలయ్య గారికి ఫస్ట్ ఉంది డబల్ హ్యాట్రిక్ ఆ పాత తరం హీరోల్లో, మళ్ళీ ఈ జనరేషన్లో కూడా ఆయన వల్లే అవుతుందేమో సాధ్యం అన్నట్టుగా. మన ఎన్టీఆర్ గారు కూడా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు, నాని గారు కొట్టారు, ఇంకెవరు వీళ్ళు ముగ్గురికి ఉందనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఫస్ట్ 6 సినిమాల్లో 7 సినిమాలు 6 హిట్లు వరుసగా. సో అట్లా మళ్ళీ బాలయ్య గారే అది స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట, 2 మళ్ళీ వరుస 6 హిట్లు అనేది. సో చూడాలి. ఈ సినిమా కలెక్షన్ మాత్రం డే 1
అద్భుతంగా వస్తున్నాయి. వరల్డ్ వైడ్గా ఎక్కడ వెళ్ళినా కూడా బాలయ్య గారి రిఫర్ నడుస్తుంది. అఖండ గెటప్ వేసుకుని మరి థియేటర్కి వస్తున్నారు. సో ఆ శూలం పట్టుకుని విభూతి పెట్టుకుని సో మరి మంచిగా శివుడి భక్తులకి కానీ అటు హనుమంతుడి భక్తులకు కానీ దేశవ్యాప్తంగా ఒక మంచిగా నచ్చే సినిమా అవుతుంది ఇది. ఇంకా హిందీ ఆడియన్స్కి రీచ్ అవుతే మనం అంతకుముందు హనుమాన్ ఎంత మ్యాజిక్ జరిగిందో చూసామండి. సో ఇది కూడా అంత స్కేల్లో అక్కడ ఆడితే అంతకన్నా తృప్తి లేదు. మన తెలుగు సినిమా అనేది ఆ రేంజ్లో హిందీ వాళ్ళు చూస్తున్నారు. సో ఇది కూడా కనెక్ట్ అయితే కనుక దీన్ని అఖండాన్ని ఆపడం ఎవరి తరం కాదు, ఎవరి సాధ్యం కూడా కాదు.